ఏమీ లేకుండా కేవలం భక్తిగా చేసే నమస్కారం ద్వారా ఫలించే ఏకైక మహావృక్షం పరమశివుడు. ఏకైక మహావృక్షం పరమశివుడు. పైగా శివతత్వం ఎంత గొప్పది అంటే మనస్సు తేలిగ్గా ఉంటుంది తెలుసుకుంటే. మనం ఆయన కోసం కష్టపడక్కర్లేదుట. శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెబుతారు, మన కోసం ఆయనే చాలా కష్టపడతారు. ప్రేమ. తల్లిదండ్రులు చూడండి, బిడ్డలు కష్టపడకూడదని వాళ్ళే కష్టపడిపోతూ ఉంటారు. మరి మామూలు తల్లిదండ్రులకే ఇంత ప్రేమ ఉన్నప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవికి, జగత్పిత అయినటువంటి పరమేశ్వరుడికి ఈ లోకంలో మనుషుల మీద, సమస్త జీవరాశుల మీద ఎంత ప్రేమ ఉంటుందండి. దాన్ని శంకరాచార్య శివానంద లహరిలో చెబుతారు. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం, ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మద్రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితక మద్రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితక నోచేత్ దివ్యగృహంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు నోచేత్ దివ్యగృహంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయత్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవా. శివానంద లహరిలో ఇంచుమించు చివరకు వచ్చాక ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. భగవంతుడు మనబోటిగాళ్ళ గురించి అనుకుంటాట. ఏష్యత్యేష జనిం, వీడొకడు పుడతాడు నా ప్రాణానికి. నేనే అనుకోండి, మిమ్మల్ని అనుకోవడం ఎందుకు. వీడొకడు పుడతాడు నా ప్రాణానికి. ఏష్యతి ఏష జనిం, ఈ మనిషి ఒకడు పుడతాడు నా ప్రాణానికి. మనోస్య కఠినం, వీడి మనస్సు చాలా కఠినం. అంటే బండరాయి. మనస్సు కఠినం అంటే అర్థం ఒక లెక్కలో ఉండదు, నిరంతరం చెలుస్తుంది. ఏ రాయి అయితే చెలించదు, మన మనస్సు ఎంత కఠినం అంటే చెలించకుండా ఉండదు. రాయేమో చెలించేలా ఉండదు, చెలించకుండా ఉండేంత కఠినం అది. మన మనస్సు చెలించకుండా ఉండలేనంత కఠినం. అంటే మామూలు రాయి, చెలించని రాయి అయితే మనస్సు చెలించే రాయి. ఆశ్చర్యం ఏమిటంటే సైన్స్ బాగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. శక్తి ఎలా పుడుతుందండి? చలించినప్పుడే పుడుతుంది. చలనం లేకపోతే శక్తి పుట్టదు. అందుకే ఒక్కో చోట ఎక్కువసేపు కూర్చుంటే ఊబకాయం వస్తుంది. ఎందుకని? శక్తి పేరుకుపోయింది కొవ్వు కింద, నువ్వు దాన్ని వినియోగం చేయలేదు. ఒకే చోట కూర్చోద్దాల గంటల తరబడి, అరగంటకోసారి లేచి ఒక 5 నిమిషాలు నడిచి మళ్ళీ కూర్చోండి. మనకి ఇవాళ బోర్డు సాధనాలు వచ్చాయి బ్రహ్మాండంగా. ఇక్కడే కూర్చుని అన్ని పనులు ఆర్కెస్ట్రా వాళ్ళలాగా చేసుకునేలా వచ్చేసి, దీన్ని రోగిష్టి వాడు అంటారు, ఆర్కెస్ట్రా వాడు అనరు వీడిని. అన్నీ చుట్టూ పెట్టుకుని అక్కడే కూర్చోడు. అలా కూర్చోబెడితే ఏమవుతుంది? ఎప్పుడు శక్తి పుడుతూనే ఉంటుంది. మనం ఆహారం తిన్నాం కదా, శక్తి పుడుతుంది. అరిగినప్పుడు శక్తి పుడుతుంది. పుట్టిన శక్తి ఏమవుతుంది? నువ్వు లేచి దాన్ని నడిచినా, చదివినా, మాట్లాడినా, ఏదైనా పని చేసినా, శారీరక శ్రమ చేస్తే ఆ శక్తి వినియోగం అయింది. మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ తింటాం. కూర్చుంటే ఏమైంది? శక్తి వినియోగం కాదు. కేవలం మాటల వల్ల వినియోగం కాదు, వినియోగం కాదు. అందుకే చూడండి, మా బోటికాళ్ళకి వేదికల మీద మాట్లాడుతుంటే గంటన్నర దాటేసరికి అలసిపోతామమ్మా. మా శ్రమ మాకు తెలుసు. ఏసీ హాల్లో మమ్మల్ని కూర్చోబెట్టిన లోపల మొత్తం చెమట పోస్తూ ఉంటుంది మాకు. ఏసీ హాల్లో కూర్చుంటే, ఇక బయట కూర్చుంటే చెప్పలేము. ఇంకా అంటే ఆ శ్రమ అటువంటిది. మామూలుగా ఇళ్ల దగ్గర మనం మాట్లాడే మాటలు గమనించండి. ఇలా ఎక్కడ ఉంటాయి? ఇంత గట్టి వాల్యూమ్తో మాట్లాడాల్సిన అవసరం, ఇంత ధ్వని పెంచి మాట్లాడే అవసరం ఎవరికీ లేదు. అందుకే చూడండి, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మాట్లాడినా ఎవరికి అలసట రావట్లేదు. అప్పుడే వెళ్ళిపోతారే పిన్ని గారు, కాసేపు కూర్చోండి. పిన్ని గారు వచ్చి 3 గంటలైంది. ఇప్పుడు అప్పటికి 3 గంటలైంది. మార్నింగ్ షో, మధ్యాహ్నం మ్యాట్ని కూడా అయిపోయినాయి. ఇదివరకు ఇలా ఉండేది, పెత్తనాలన్నీ పిన్ని గారిని వదలబుద్ధి అయ్యేది కాదు ఈ అమ్మాయికి. ఇప్పుడు అయితే పిన్ని గిన్ని అన్నీ ఫోనే. 1 గంట సేపు హాయిగా మాట్లాడి తర్వాత ఫ్రీ అయ్యాక మళ్ళీ అయిపోయి ఫ్రీ కాకుండానే గంట మాట్లాడావంటే ఫ్రీ అయ్యాక ఎంత మాట్లాడతావు? నీ ఫ్రీకి నమస్కారం. ఫ్రీ అయ్యాక మళ్ళీ ఇప్పుడు మాట్లాడిన గంట ఏమిటి టైట్గా ఉండి మాట్లాడారు అన్నమాట. ఇప్పుడు ఫ్రీ అయ్యాక మళ్ళీ 2 గంటలు మాట్లాడతారు. ఇది అంటే ఇంత మాట్లాడినా మన శక్తి వినియోగం అవ్వట్లేదండి. ఉపకాయాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే అందులో అది వినియోగం కాదు. మనం వాల్యూమ్ పెంచలేదు, ధ్వని పెంచలేదు. మనం కూర్చునే మాట్లాడుతున్నాం ఒక చోట, లేదా ఒక చోట నిలబడి మాట్లాడుతున్నాం అంతే. అలా కాకుండా శ్రమ పడాలి. పడితే ఆ శక్తి వినియోగం అవుతుంది. కానీ
మన మనస్సు ఎటువంటిదంటే విచిత్రంగాను శక్తి చెలిస్తే పుడుతుంది కదా. ప్రపంచంలో పదార్థాలన్నీ చెలిస్తేనే వాటి నుంచి శక్తి పుడుతుంది. కానీ నీటిలోంచి విద్యుత్ ఎలా పుడుతుందో టర్బైన్ల చక్రాలు తిరుగుతూ ఉంటాయి. ప్రాజెక్టులు ఉన్న చోట జలపాతం విపరీతమైన వేగంతో పడుగుతూ ఉంటే ఆ వేగానికి టర్బైన్ చక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఆ అతివేగం కారణంగా విద్యుత్ పుడుతుంది. దాన్ని జల విద్యుత్తు అంటారు. ఇంకో బొగ్గు నుంచి పుడితే ఏదో ధర్మోకోల్ ఏదో అంటారు, రకరకాల. ఇంకా ప్రపంచంలో పదార్థాలన్నీ తిరిగితే శక్తి పుడుతుంది. మిత్రమా, ఒక్కడి గ్రహించండి, మనస్సు అనే దివ్య పదార్థం ఆగిపోతే మహాశక్తి పుడుతుంది. దాన్ని ఆపేయాలి. ఆలోచన కూడా రాకూడదు. చిత్తశుద్ధి అంటే అర్థం అది. చిత్తాన్ని మొత్తం క్లీన్ అండ్ గ్రీన్, ఏ ఆలోచన ఉండడానికి వీల్లేదు. చెడ్డ ఆలోచన లేదు, మంచి ఆలోచన లేదు, అసలు ఆలోచనే దోషే. అప్పుడు ఆ మనస్సులోంచి అపురూపమైన శక్తి పుడుతుంది. అదే తత్వం, అదే భగవత్ శక్తి. అక్కడ ఏం సంకల్పిస్తే అది అవుతుంది. సరిగ్గా తపస్సు అంటే ఇది. మహర్షులు సంకల్పించింది ఎందుకంటే వాళ్ళ ముందు మనస్సును ఆపేస్తారు. ఏ ఆలోచన ఉండదు. ఏ ఆలోచన లేకుండా అలాగా గంటల తరబడి రోజుల తరబడి ఉండిపోతారు. అప్పుడు ఒక్క ఆలోచన చేస్తారు, శాపమో వరమో, అంతే, అది అయిపోతుంది వెంటనే. వాళ్ళ తపస్సుకు అడ్డం వస్తే శపిస్తారు, లేదు వాళ్ళ అనుగ్రహం వస్తే వరం ఇస్తారు, అయిపోతుంది వెంటనే. ఎందుకు అయిపోతుంది? ఇంతకాలం వాళ్ళు గంటలో, రోజులో, నెలలో, సంవత్సరాలో మనస్సును చలించకుండా ఆపారు. ఏ సంకల్పం లేకుండా నిస్సంకల్ప స్థితికి తీసుకెళ్ళారు. నిరస్త నిశ్శేష వికల్ప విక్లబక సమసుఖం తిష్టతి శాశ్వతాత్మక అని యోగ వాసిష్టంలో చెప్పినట్టుగా నిరస్త నిశ్శేష వికల్ప విక్లబక అన్ని రకాల సంకల్పాలని తోసిపారేశారు. నాకు అక్కర్లేదు, తీసేయమక్కర్లేదు, ఉండేది ఉంటుంది, పోతే పోతుంది. అలా నిస్సంకల్పంగా ఉండేటువంటి మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా, అలా ఎక్కువసేపు కనుక ఉండగలిగితే వారి మనస్సులో ఏదైనా ఒక శుభ సంకల్పం లేదా అశుభ సంకల్పం ఏది కలిగినా అది వెంటనే నెరవేరుతుంది. ఎందుకంటే ఈ శక్తి అలా వినియోగమైంది. అన్ని పదార్థాలు ప్రపంచంలో అన్నీ తిరిగితే శక్తి పుడుతుంది, మనస్సు ఆగిపోతే శక్తి పుడుతుంది. నిశ్చలన చక్రం, మనశ్చక్రం అంటే అదే విశేషం. అలాగే శివుడు ఏం చేస్తారంటే మన మనస్సు ఆగదీది నిరంతరం తెలుస్తుంది. కాబట్టి ఆయన ఏమనుకున్నట్ట, ఏష్యత్యేష జనం, వీడొకడు పుడతాడు నా ప్రాణానికి. మనోస్య కఠినం, వీడి మనస్సు అస్తమాను చెలిస్తూ ఉంటుంది, అటు ఇటు ఒక చోట ఉండదు. తస్మిన్నటాని, కానీ నేను అందులో ఉండక తప్పదు అనుకో. ఎందుకంటే పాపం భక్త సులభుడు శివుడంటే బోళాశంకరుడు. విష్ణుమూర్తిలాగా తెలివిగా ఆలోచించడు ఆయన, అమాయకంగా ఆలోచిస్తాడు బోళాశంకరుడు. మన దేవతలందరిలోకి అమాయక చక్రవర్తి ఎవరంటే శివుడు. బాగా తెలివైన వాడు, మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ ఎవరంటే ఇగో ఈయన ఇక్కడ ఉన్నాడే, ఈ పెద్ద మనిషి శ్రీకృష్ణుడు. మహా తెలివైనవాడు. ఎన్ని వ్యూహాలో, ఎన్ని ప్రతివ్యూహాలో కౌరవులకి నిద్రట్టకుండా చేసేసాడు. 18 రోజుల్లో నిద్రట్టకుండా చేసేసాడు ధృతరాష్ట్రుడికి. ఆయన మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్. ఆయన విష్ణుమూర్తి కదా. మరి విష్ణువు అంటే అంతే. మొత్తం సంసారాన్ని నడపాలంటే చాలా వ్యూహాలు ఉండాలి. కంపెనీ మూసేయడానికి ఊహెందుకు, మూసేయడం తెలిపేసేయడమే. శివుడు పని తెలిపేసాడు. తెలిపేసేవాడికి వ్యూహం దేనికంటే మూసేయడమే. నడిపేవాడికి చాలా, ఒక వ్యాపారం నడపాలి అన్నప్పుడు చాలా ఆలోచనలు చేయాలి. వ్యాపారం మూసేయాలంటే ఆలోచన ఎందుకు, మూసేయడమే. అప్పుల వాళ్ళు వచ్చి అడుగుతారు, దివాళా తీసామని చెప్పడమే. ₹1,00,000 ఇస్తాడు, 10,000 పట్టుకెడతాడు మనకే. శివుడు పని అంతే, కంపెనీ మూసేయడం. ఆయనకు అక్కర్లేదు ఇంక. అందుకే ఆయన ప్రళయకాలంలో వస్తాడు. అందుకే శివుడు అవతారాలు ఎత్తడు, ఆయనకు అవసరం లేదు. అది ఎత్తలేక కాదు, ఆయన డ్యూటీ కాదు అది. మనకు మళ్ళీ ఓవరాక్షణ చేసే అలవాటు వాళ్ళకి లేదు. బ్రహ్మదేవుడు, శివుడు అవతారాలు ఎత్తరు, వాళ్ళ పని కాదు అది. విష్ణువునే ఎత్తమని చెబుతారు. విష్ణువు కూడా నా వల్ల కాదంటే అప్పుడు వస్తున్నప్పుడు చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నదే కుంకుమరాగశోణి పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతక నిగమంత ప్రతిభత్త తాత్వికధుని నిర్వాణ సంధాయిని జగదజ్ఞాన తమోపకార తరణి జ్ఞానప్రభాధారిణి భగవన్మానసహారిణి సుఖ విరాట్ భాషా సుధాసారణి భగవన్మానసహారిణి సుఖ విరాట్ భాషా సుధాసారిణి నగరాజాన్వయ శుక్తిముక్త తరుణి నారాయణి బ్రోవుమా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు విఫలమైన సందర్భంలో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో వస్తుంది ఆవిడ కనకదుర్గ. నేను చూసుకుంటాను, మీరు తప్పుకుంటారా అంటుంది ఆవిడ. ఇక మీ వల్ల కాదు, లేదు నేనే చూసుకోవాలి, మీరు తప్పుకోండి. అందుకే ఆవిడ లోకమాత. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు. ఆవిడికి సాధ్యం కాంతి లేదు.
అందుకని సాధారణంగా విష్ణు అవతారాలు ఎత్తుతాడు, కాకపోతే దుర్గాదేవి ఎత్తుతుంది. ఈ ఇద్దరే అన్నా చెల్లెళ్ళు, ఇంక మిగిలిన వాళ్ళు ఎత్తారు. ఇంక వాళ్ళ పని ఇది కాదు, అంతే. మన కూడా అంతే, మన పని ఏదో మనం చెయ్యాలి. కుటుంబ పోషణకు అనేక అవతారాలు ఎత్తాలి. రిటైర్ అయిపోయాక మానయ్యాలి, ఇంక నేను అవతారాలు ఎత్తనని చెప్పాలి. రిటైర్ అయ్యాక కూడా మళ్ళీ పని చేయడం అంటే అధిక మాసం తద్దినం, ఇంకేం లేదు ఇక్కడ. కుటుంబం గడవని పరిస్థితి ఏదైనా ఉంటే వేరే విషయం, గడుస్తుందంటే మనం పని చేయకూడదు. కొంతమందికి అలా కాదు, సంపాదించకపోతే గౌరవం ఉండదండి. యథా గౌరవం అక్కర్లేదు మనకి ఇక్కడ. ఏంటి గౌరవం? గౌరవం కోసం సంపాదిస్తావు బుద్ధి లేకుండా. ఎవడో మనం గౌరవించాలి ఇక్కడ. అంత డబ్బులుంటే కానీ గౌరవించిన వాళ్ళు ఉన్న ఒకటే ఉండే ఒకటే. నేను సంపాదించడం చెప్పడమే. ఇంకా అప్పుడేమి సంపాదించాలి? ఆత్మజ్ఞానం సంపాదించాలి. ఇంకా మన సేవలు సమాజానికి అవసరం, ఆత్మజ్ఞానానికి చాలా అవసరం. ముందు కంపెనీ మూసే. ఇది పెద్ద మనమే చెప్పుకో, ఇదో అహం అండి. మన సేవలు ఎవరికి అవసరం లేదు, మా ఆత్మజ్ఞానానికి అవసరం. అందులోకి వెళ్ళడం మనకి ఇష్టం లేదు. ఇంకా పావుకోవాలని ఉంది బాగా. ఇంకా ప్రశంసలు అందరూ బాగా మనకి వాట్సాప్లో మన గురించి చెప్పుకుంటూ ఉండడం, ఎక్కడికి వెళ్ళినా 10 మంది లేచి నమస్కారం అంటూ ఉండడం, ఇవన్నీ కావాలి మనకి. ఇలాంటి వాడే గుండెపోటు వచ్చి పోతాడు. అప్పుడు మళ్ళీ కుక్కను అక్కాయి పుడతాడు ఇక్కడ. ఎందుకంటే మిగిలిపోయే వాసనలు, భయాలు, బాధ, అన్ని గొడవలు మిగిలిపోయాయి. ఏది వదిలించుకోలేదు. మనస్సు నిండా ఇవే ఉన్నాయి. కీర్తికాంక్ష, డబ్బుకాంక్ష, 10 మంది లేచి నిలబడి దండాలు పెట్టే కాంక్ష, ఈ కాంక్షలే ఉన్నాయి ఎంతసేపు. అందుకని మళ్ళీ జనంలో పుడతాడు ఇక్కడ. అదే 60 ఏళ్ళు దాటాక ప్రయత్నపూర్వకంగానే ఇవన్నీ వదిలించుకున్నాం అనుకోండి, 72 ఏళ్ళకి శుభ్రంగా అమ్మవారికి సంబంధించిన మణిద్వీపంలో 32 మెట్లు ఎక్కి నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర అని ఇలా నిర్ అనే నామాలు మీరు లెక్కెట్టి చూసుకోండి. 60 ఉంటాయి లలితా సహస్రంలో మొత్తం. ఆ 60 నామాలు చేరుకునేటువంటి అమృతప్రాయమైన స్థానానికి చేరుకుంటాం. ఆ ప్రయత్నం 60 ఏళ్ల నుంచే చెయ్యాలి. అందుకే వ్యాస మహర్షి నిర్ అనే వచ్చే నామాలు 60 రాశాడు సరిగ్గా లలితా సహస్రంలో. ఎక్కువ రాయలేక కాదు, 60 ఏళ్ళ కంపెనీ మూసేయని చెప్పడానికి. ఇంకా నేను చేయను, నాకు అక్కర్లేదు, చాలు మీరు చేసుకోండి, లేదా మానేయండి. ఇంత మొదలు పెడితే తింటాం, లేదా ఊరుకుంటాం, కార్తీక మాసం అనుకుంటాం, శివరాత్రి అనుకుంటాం, అంతే. ఇంకా 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 తాపత్రయాలు పెంచుకుంటే అయినట్టే ఇంకా.